ఈ మధ్య కాలంలో మనము చాలా సందర్భాల్లో వింటున్నటువంటి పాపులర్ వర్డ్ ఏఐ. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇట్ ఈస్ ఎ మ్యాన్ మేడ్ ఇంటెలిజెన్స్ మిషన్. అంటే మనిషి ద్వారా తయారు చేయబడినటువంటి కృత్రిమమైన మిషన్. అది మనిషిలాగా చదవగలదు, నేర్చుకోగలదు, మనిషిలాగానే ఆలోచించగలదు, మనిషిలాగానే ఏదైనా సమస్య వస్తే దాన్ని సృజనాత్మకంగా పరిష్కరించగలదు. అంటే ఇప్పుడు మనం ఇచ్చిన ఫీడే అది తీసుకుంటది. అంతే గదా! మనం ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తామో అది తీసుకొని, మనకు కావాల్సినప్పుడు దాన్ని అడిగితే మళ్ళీ ఇస్తది. అంతేనా? ఇది క్లారిటీ అందరికి కావాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అందరూ అనుకుంటారు దానికి అన్నీ తెలుసు అని. దానికి ఏం తెలవదు. మనం ఏదైతే డేటా ఇస్తామో, దాన్ని ఏ విధంగా అయితే ట్రైన్ చేస్తామో అదే విధంగా పనిచేస్తుంది. ఒక ఉదాహరణ, రవి యొక్క తండ్రి రాజు అని దానికి మనం ముందుగానే చెప్తాం. రవి తండ్రి రాజు అని. దానికి మళ్ళీ ట్రైన్ చేసిన తర్వాత అడుగుతాం, రవి తండ్రి ఎవరు అని. అది రాజు అని చెప్తాం. రాజు కొడుకు ఎవరు అని చెప్తాం, రవి అని చెప్తుంది. అంటే మనము దాన్ని ఏ విధంగానైతే ట్రైన్ చేస్తామో అదే విధంగా అది పనిచేస్తుంది. అలాగైతే చిన్నప్పుడు పిల్లవాడికి బాల్ చూపించేది బాల్, యాపిల్ చూపించేది యాపిల్ అని నేర్పించిన తర్వాత కొన్ని రోజులకు మనము యాపిల్ చూపిస్తే వాడు ఇమ్మీడియట్‌గా చెప్పేస్తాడు, దిస్ ఈజ్ అన్ ఆపిల్, దీన్ని మనం తింటాము, రుచిగా ఉంటుందని చెప్తుంది. అంతే. అది మనం ఏదైతే ట్రైన్ చేస్తామో దానిపైనే అది పనిచేస్తుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన మానవాళికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? చాలా మంచి క్వశ్చన్ అండి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పరిజ్ఞానాన్ని, టెక్నాలజీని ఇందులో యూజ్ చేయొచ్చు, అందులో యూజ్ చేయలేము అనేది ఏమీ ఉండదు. ప్రస్తుతం అన్ని రంగాల్లో, ఎడ్యుకేషన్‌లో కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, బ్యాంకింగ్ సెక్టార్‌లో కావచ్చు, ఫైనాన్స్ సెక్టార్‌లో కావచ్చు, రియల్ ఎస్టేట్‌లో కావచ్చు, ఈ కామర్స్‌లో కావచ్చు, అన్ని రకాల ఫీల్డ్‌లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేదాన్ని ఉపయోగిస్తున్నారు. దీనివల్ల ఏందంటే తక్కువ సమయంలో ఎక్కువ పనిని ఎక్కువ నైపుణ్యంతోని చేయగలుగుతాం. సరే, ఇప్పుడు రకరకాల రంగాల్లో మీరు చెప్పారు కదా! ఇప్పుడు రకరకాల రంగాలు మీరు పేర్లు మెన్షన్ చేశారు. ఏదో ఒక రంగం తీసుకొని మీరు ఒక ఉదాహరణ చెప్పండి. అందరికీ ఉపయోగపడేది, అందరికి కావాల్సింది చదువు. ఎడ్యుకేషన్‌లో దీని ప్రభావము, దీని యొక్క ఉపయోగం ఎలా ఉంటది అంటే, స్కూల్‌లో గానీ, కాలేజీలో గానీ విద్యార్థి చదువుకుంటాడు. టీచర్ చెప్తాడు, వాళ్ళు నేర్చుకుంటారు. మళ్ళీ తను చదువుకునేటప్పుడు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మళ్ళీ టీచర్ దగ్గరికి అడగలేడు, వెళ్ళలేడు. ఆన్‌లైన్‌లో నేర్చుకోవాలంటే ఇప్పుడు అందరూ మనం తెలిసి తెలియక అందరూ వాడుతున్నారు. ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునే వరకు ఏఐని వాడుతున్నారు, ఉపయోగించుకుంటున్నారు.